హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒకసారి అందరం ఈ స్తోత్రం చేసి అప్పుడు దీని మీద ప్రవచనం ప్రారంభం చేస్తాను. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయ త్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ అవినయమపనయ విష్ణో దమయ మనః రెండు విషయాల గురించి ప్రార్థన చేశారు. చేసి శమయ విషయ మృగతృష్ణాం అంటారు. శమము అనేటటువంటి మాట ఇంద్రియ సంబంధం. అక్కడ ఉండేటటువంటి ఆ పాద నిర్మాణాన్ని బట్టి కూడా అది ఇంద్రియ సంబంధము అని మనకి వ్యక్తమవుతోంది. ఈ ఇంద్రియములు ఎప్పుడూ కూడా విషయ సుఖములను వాంఛించి బయటకి ప్రవర్తిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అది ఎటువంటిది అంటే మృగతృష్ణ వంటిది ఆ సుఖం. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం, ఇంద్రియములు అలా స్వేచ్ఛగా పరిగెత్తి ఎప్పుడూ విషయ సుఖములను అనుభవించాలనేటటువంటి దృష్టికోణం మారేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. నిన్నను నేను మీతో చెప్పాను, మొట్టమొదట మనసుని నిగ్రహించడం గురించి మాట్లాడారు. మనసుని నిగ్రహించగలిగితే కలిగేటటువంటి ఫలితం దాంతి. ఇంద్రియములను నిగ్రహించగలిగితే వచ్చేటటువంటి ఫలితం శాంతి. అసలు ఆ శాంతి లేకుండా ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు. ఆ శాంతము లేకపోతే సుఖమన్న మాటే లేదు. శాంతమే సమస్తమునకు కారణము. అటువంటి శాంతి దీని వలన కలుగుతుంది అంటే శమము నుండి కలుగుతుంది. శమము అంటే ఇంద్రియములను నిగ్రహించుట అని అర్థం. ఇంద్రియములు అంటే ప్రధానంగా చెప్పబడవలసినటువంటివి జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక,
చర్మము, ఈ 5 బయట ఉండేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రహిస్తాయి కనుక అవి జ్ఞానేంద్రియములు అని చెప్పబడతాయి. ఈ జ్ఞానేంద్రియములకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడూ కూడా విషయ సుఖముల వెంట తిరుగుతూ ఉంటాయి. అంటే అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా, శాస్త్ర విహితమా శాస్త్రము చేత దూష్యమా, దానితో సంబంధం ఏమి ఉండదు. అప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తే చాలు, దాన్ని పట్టుకుని పరిగెడుతుంది ఇంద్రియం. ఏదో కంటితో చూసి సంతోషం పొందడం ఒకటే దానికి ధర్మం. అంతేకాని ఇది చూడొచ్చా ఇది చూడకూడదా దానికి ఏమి నిర్ణయం ఉండదు. అది మనసు సంకల్పంతో పైన బుద్ధి నిర్ణయం చేస్తాయి. ఇప్పుడు మనస్సుని నిగ్రహించడం సాధ్యం కాకపోతే ఇంద్రియములను అరికట్టడం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఆ ఇంద్రియములు మనిషిని పాడు చేసేస్తాయి. ఎందుకు చేతనంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములు, అంత బలవత్తరమైనటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియములు కానీ వశపడ్డాయా వాడంత బలవంతుడు లేడు. ఆ ఇంద్రియములు ఎదురు తిరిగాయా అంతకన్నా గొప్ప శత్రువు ఉన్నవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియము ఎంత శక్తిని పొంది ఉంటుంది అంటే మనకి ముకుందమాలలో కూడా చెప్తారు కులశేఖర ఆళ్వారు, ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జాతి నశించిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కన్ను చూస్తుంది. చూసేటటువంటి లక్షణానికి ఆకర్షింపబడడం, దాన్ని విజ్ఞతతో విచారణ చెయ్యడం అనేటటువంటి లక్షణం లేకపోతే దీపపు పురుగుల యొక్క జాతి అంతా నశించిపోతోంది. బాగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి దీపపు పురుగు ఇది తినేటటువంటి వస్తువు అనుకుంటుంది. అనుకుని వెళ్ళి దాని మీద వాలుతుంది. వెంటనే రెక్కలు 2 కాలి ఊడి కింద పడిపోతుంది. బల్లి వచ్చి తినేస్తుంది. అక్కడే పెద్ద కుప్ప పడిపోతాయి. అలా రెక్కలు ఊడిపోయినటువంటి పురుగులు ఎన్నో కింద పడిపోతాయి. మళ్ళీ ఇంకొక దీపపు పురుగు వస్తున్నప్పుడు అయ్యో ఇన్ని దీపపు పురుగులు కింద పడిపోయాయి, ఇది తినే వస్తువు కాదు అని ఒక్కనాటికి ఆలోచించదు. దేనికదే ఇది తినవలసిన వస్తువు అనుకునే వెళ్ళి వాలుతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. దేనివల్ల అంటే కంటి చేత ఆకర్షణ పొందేటటువంటి బలహీనత ఉన్నటువంటి దీపపు పురుగుల జాతి కేవలముగా ఆ బలహీనత చేత నశించిపోతుంది. అందుచేత కన్ను అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియం. అలాగే నాలుక విశేషమైనటువంటి బలమున్నటువంటి ఇంద్రియం. అసలు మనకి అన్న సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అందులో ఒక మాట అంటారు, అహమన్న మన్నాదో అంటారు. ఈ శరీరానికి వేదాంతంలో అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది శరీరంగా మారుతుంది అని. అన్నము అంటే 2 అర్థాలు. అన్నము అంటే కొంతకాలము మన చేత తినబడునది, కొంతకాలం అయిన తరువాత మనని తినునది అని అర్థం. ఎందుకంటే కొంతకాలం తిన్నది జీర్ణమై బలమిస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత రసేంద్రియాన్ని నిగ్రహించలేకపోతే కేవలం నాలుక మీద రుచి కోసమని తినేయడం మొదలు పెడితే అదే వ్యాధిని పెంచి పోషించి శరీరం పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నము అంటే మన చేత తినబడునది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అది మనని తినునది. అందుకే అన్నము అన్న మాటకి 2 అర్థాలు. రసేంద్రియములకు విశేషమైనటువంటి లౌల్యం ఉంటుంది. అది ఎంత లౌల్యం అంటే లోకంలో ఒక్క తీపిలో ఎన్ని రకాల తీపులు ఉంటాయి, ఎన్ని తీపితనాలో ఇన్ని రకాలైనటువంటి తీపిని అనుభవిస్తుంది. అనుభవించి తనకి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని విశేషంగా అనుభవించి లోపలికి పంపేస్తుంటుంది. కడుపులోంచి పరమేశ్వరుడు చెప్తుంటాడు, నాగము అన్న వాయువుగా పైకొస్తాడు త్రేణుపు రూపంలో, ఇక పంపవద్దు, జీర్ణమునకు కుదరదు, లోపల నిండిపోతోంది కడుపని. అయినా సరే నాలుకకి రుచిగా ఉందని లోపలికి విడిచిపెడతాడు. విడిచిపెడితే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, ఇక కనురెప్ప పడిపోతుంది, ఇక ఏం చేయలేడు. ఇంకా ఉపాసన ఏమిటి?
ఇంకా దేని కొరకు కూర్చోగలడు, దేని కొరకు కూర్చోలేడు, ఆ మత్తులో ఊగిపోతూ ఉంటాడు. అందుకే కనురెప్ప పడిపోకుండా బుద్ధి ఎప్పుడూ కూడా గ్రహణ శక్తితో నిలబడాలి అంటే ఎంత పదార్థమును స్వీకరించాలో, ఎటువంటి పదార్థమును స్వీకరించాలో అటువంటి పదార్థాన్ని స్వీకరించాలి తప్ప లౌల్యంతో నాలికకు రుచి కోసం స్వీకరించకూడదు. నాలుక మీద రుచి కొరకు పదార్థాన్ని తినేటటువంటి అలవాటు ఉన్న కారణం చేత ఒక జాతి నశించిపోతుంది. చేపకి లౌల్యం, అందుకే రసేంద్రియ లౌల్యానికి చేపని చెప్తారు. చేప కడుపు నిండా ఉన్నా సరే ఎరని ఒక్కసారి రుచి చూడాలి అనుకుంటుంది. అందుకే సూదిని ఉంచి దానికి వానపాము ముక్కనకు దాన్ని తొడిగి లోపలికి వదిలిపెడతాడు చేపని పట్టుకునేవాడు. వదిలిపెడితే వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ వానపాము ముక్కని ఎర్రని రుచి చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని ఇలా నొక్కుతుంది చప్పరించడానికి. ఆ లోపల సూది ఉందని దాని కంఠంలో గుచ్చుకుపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన ఉన్న పేకబెత్తం ముక్క కదులుతుంది. ఆ చేపని పట్టుకునేవాడు ఎప్పుడైతే పైనున్న పేకబెత్తం ముక్క కదిలిందో కింద ఉన్నటువంటి ఎర్రని చేప పట్టుకుందని గుర్తు. ఇలా అంటాడు. ఆ తాడుతో పాటుగా ఎర్రని పట్టుకున్న నోటిని విడిపించుకోలేక అంత బలంగా ఇంకా గుచ్చుకోవడం వల్ల బాధపడుతూ ఆ చేప వచ్చి నేల మీద పడుతుంది. దాని నోట్లోంచి విడిపించి పుట్టలో పడేస్తాడు. ఏ నాలుక అనబడేటటువంటి ఇంద్రియానికి వశపడిందో ఆ చేప ఇతరులకు ఆహారంగా మారిపోతుంటుంది. చేపల జాతి అంతా దేనికి నశించిపోతోంది అంటే కేవలము రసేంద్రియ లౌల్యానికి నశించిపోతుంది. చెవి యొక్క లౌల్యమునకు నశించిపోయేటటువంటి జాతి లేడికి ఒక దుర్లక్షణం. దానికి ఎక్కడైనా పాట వినపడితే మహాసంతోషం. దానికి ఏదో పెద్ద శాస్త్రీయ సంగీతం వచ్చిన వాళ్ళు పాడక్కర్లేదు. వేటగాడు వల వేసి చెట్టు మీదకి ఎక్కి పెద్ద పాట పాడతాడు. గట్టిగా పాట పాడితే గడ్డి తింటున్న ఆ లేడీ తల ఎత్తి చెవులు రిక్కించి వింటుంది. ఎటువైపు నుంచి పాట వినపడుతోందో తలెత్తి అటు చూస్తూ పరిగెడుతుంది. పరిగెత్తడంలో వలలో చిక్కుకుని ముందుకు పడిపోతుంది. పడిపోగానే దాని వేగాన్ని నియంత్రించడానికి వేటగాడు పక్కనే పుంచి ఉంటాడు. గబగబా దిగొచ్చి బడితికర్ర పట్టుకొని దాని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక పరిగెత్తలేదు, దొరికిపోతుంది. ఆ పాట అనబడేటటువంటి లౌల్యమునకు వశపడిపోయినటువంటి లేడీ జాతి అంతా నశించిపోతుంది. స్పర్శ సుఖం, ముట్టుకుంటే సంతోషం. అది తిక్కన గారు విరాట పర్వంలో కూడా వర్ణిస్తారు. గంబంబు వేయుచు వెటపాటవాడు మలయునెంతంత చేరువ బలయునింతి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు అని, చూచునత్తన్వి బొరి కీచకుండు అని. ఈ స్పర్శ సుఖం కోసం అర్ధరహితంగా వెంపర్లాడిపోయేటటువంటి వాళ్ళు బస్సుల్లో, రైళ్లలో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటారు. ఏనుక్కి ఈ స్పర్శ సుఖ బలహీనత. ఒకసారి తనకన్నా భిన్నమైనటువంటి లింగమున్నటువంటి ప్రాణిని ముట్టుకోవడం అంటే దానికి సంతోషం. అందుకే ఏనుగుని పట్టుకోవాలి అంటే ఏం చేస్తారంటే దాని బలం ముందు ఎవరు నిలబడలేరు. శాకాహారం తిని అంత బలాన్ని సంపాదించుకున్న ప్రాణి ఏనుగే. శాకాహారాన్ని తిని అంత పెద్ద శరీరాన్ని పొందిన ప్రాణి ఏనుగే. శాకాహారం తిని ఎంత బుద్ధిని పొందిన ప్రాణి ఏనుగే. శాకాహారం ఎంత గొప్పదో నిరూపించిన ప్రాణి ఏనుగు. అటువంటి ఏనుగు పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే ఏం చేస్తారంటే ఓ పెద్ద గొయ్యి తవ్వి దాని మీద పుచ్చుకర్రలు పరుస్తారు. ఏనుగు రాగానే పడిపోతే ఇబ్బంది కదా, ఓ కాలిట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగు నడవడానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఒక మగ ఏనుగు తిరుగుతోంది అడవిలో, చాలా పెద్ద ఏనుగు, దాన్ని పట్టుకోవాలనుకున్నారనుకుంటే ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఆ ఏనుగు అంతమంది తన రాణులతో క్రీడించిన ఈ కొత్త ఆడ ఏనుగు బొమ్మ చూసి అక్కడికి వస్తుంది. వచ్చి అక్కడ దాకా వచ్చిన తర్వాత పుచ్చుకర్రలు పెడతారు, పెట్టి ఏనుగు బొమ్మ పెడతారు. గబ్బ 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 తమకంతో వచ్చి దాని తొండంతో పట్టుకోబోతుంది. అంతే, దాని బరువుకి కర్రలు విరిగి గోతులో పడిపోతుంది. ఇక ఆ పైన కొన్నాళ్ళు దానికి ఏ విధమైన ఆహారం ఇవ్వరు, నీళ్ళు ఇవ్వరు, బలహీనపడిపోతుంది. దాని యొక్క అత్యంత మర్మము కలిగినటువంటి శరీరంలో ఉన్నటువంటి అంగం ఏది అంటే మస్తిష్కం. దాన్ని అంకుశం తీసుకొచ్చి పొడిస్తే ఆ బాధ తట్టుకోలేదు.
తట్టుకోలేక అంకుశం చూసినా మావటి చూసినా ఇక వశపడిపోతుంది భయం దానికి. అందుకే చూడండి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏనుగు కాళ్ళ ముందు అంకుశం పెట్టి వదిలేస్తారు. కాలు ఎత్తుతుంది కానీ వెనక్కి ఊపుతుంది తప్ప అంకుశం దాటదు భయం దానికి. ఇంత ఏనుగు స్పర్శ సుఖానికి వశపడి నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా పాడవుతోంది. అలాగే ముక్కు వాసనకి లొంగిపోయి ఒక జాతి నశించిపోతోంది. ఏ జాతి అంటే తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగడం కోసం వస్తుంది. వచ్చినటువంటి తుమ్మెద ఏం చేయాలి? ఆ తామర పువ్వులో వాలి అందులో ఉన్నటువంటి తేనె తాగిన తరువాత వెళ్ళిపోవాలి. కానీ ఆ పద్మ సుగంధాన్ని మరిగినటువంటి ఆ తుమ్మెద లేచి వెళ్ళిపోదు. వెళ్ళిపోకుండా అసలే తేనె కడుపు నిండా తాగిందేమో మత్తు, ఆ పైన సువాసన పీలుస్తూ తామర పువ్వులో పడుకుంటుంది. అది పగటి వేళ సూర్యకిరణాలకి విచ్చుకుంటుంది. సాయంకాలం అవుతున్నా ఇది లేవదు, పడుకుంటుంది. సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోగానే ఇది నిద్ర లేవాలనుకుంటుంది, బయటికి రావాలనుకుంటుంది. కానీ ముడుచుకుపోయే రేకులు ఇక బయటికి రావడానికి అవకాశం ఉండదు, కొట్టుకుంటూ ఉంటుంది లోపల ఎలా రావాలని. ఈలోగా ఏనుగులు వస్తాయి. ఏనుగులు వాటి సహజ లక్షణంలో సాయంకాలం వేళ అవి ఈ నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి అవి సాయంకాలం వేళ ఈ సరోవరాలకు వస్తాయి. వచ్చి వాటికి ఒక అలవాటు గజస్నానమని, అవి సరోవరంలో దిగి తామర పువ్వులనన్నిటినీ కూడా తూడులతో సహా పైకి తీసి తొండంతో పట్టుకొని గిరగిరగిర తిప్పి నేల మీద పడేసి తొక్కుతూ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ ఏనుగు కాలు తామర పువ్వు మీద పడ్డంలో లోపల ఉన్నటువంటి తుమ్మెద చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది అంటే వాసన ఎందు లౌల్యం. తేనె తాగి వెళ్ళిపోవచ్చుగా, వాసన కోసం అందులో పడుకుంది. పడుకున్న కారణం చేత సాయంకాలం చచ్చిపోతూ ఉంటుంది. తుమ్మెదల జాతి ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే తుమ్మెద మారదు. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యము కలిగితే ఆ జాతి నశించిపోతోంది. 5 శక్తివంతమైన ఇంద్రియములున్న మనుష్యుడు, మనకి 5 శక్తివంతములే, 5 లౌల్యమే. కంటితో లౌల్యం, చెవితో లౌల్యం, ముక్కుతో లౌల్యం, నాలుకతో లౌల్యం, చర్మంతో లౌల్యం. 5 లౌల్యం ఉన్నటువంటి మనుష్యుడు ఎంత ఉత్తమమైన శరీరాన్ని పొందిన ప్రతి క్షణం ఎంత కిందకి జారిపోతున్నాడు. మరి ఎలా? ఇంద్రియములు విషయ సుఖాల వెంట పరుగు తీస్తున్నాయి. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అందుకని ఆయన శమయ విషయ మృగతృష్ణాం అన్నారు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే విపరీతమైనటువంటి బాధ పెట్టేసి కంఠమంతా ఎండిపోయేటట్టుగా చేసేస్తుంది. అది బుద్ధి వక్రించిపోతుంది. విపరీతమైన దాహం వేసేసి నాలుక పిడచకట్టుకుపోయిందంటారు. ఎండి తడిలేని గొంతుగా నెలుగుడింద మంద భాషల డగ్గరి మనుజ విభుడు అంటారు పోతన గారు భాగవతంలో. ఆ గొంతు ఎండిపోతే అవతల ఉన్నవాడు ఎటువంటి వాడు, నేను ఎలా ప్రవర్తించాలి కూడా మర్చిపోతాడు. అంత ఉద్వేగం వచ్చేస్తుంది. దాహం తట్టుకోవడం తేలిక కాదు. అటువంటి తృష్ణ, అంత పిచ్చి దాహం. ఆ దాహంలో ఈ జింకల యొక్క గుంపు ఏం చేస్తుందంటే ఒక పెద్ద పొరపాటు చేసి జాతి మరణిస్తూ ఉంటుంది. ఎక్కడ? ఎడారి యందు. ఎడారిలో కనుచూపు మేర ఇసుకతో కూడుకొని ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణం చేత గాలి తేలికై పైకి లేచిపోతున్నటువంటి స్థితిలో ఒక చోట నిలబడి చాలా దూరంగా చూస్తే కెరటాలుగా ఒక పెద్ద నదో సరోవరమో ఉన్నట్లుగా కనపడుతుంది. అది కూడా ఎడారే, కానీ ఎడారిలా కనపడదు. తరంగములతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సరోవరం ఉన్నట్లుగా కనపడుతుంది. ఇవి గుంపులుగా ఉంటాయి లేళ్ళు. ఈ లేడి ఏం చేస్తుందంటే దాహం వేస్తుంది దానికి. అది తలెత్తి చూస్తుంది, దూరంగా తరంగాలతో సరోవరం ఉంది. దాహం ఎక్కువైపోతుందేమో, తొందరగా సరోవరానికి వెళ్ళాలనుకుంటుంది. అనుకుని ఒక్కసారి పరుగు తీయడం మొదలు పెడుతుంది. ఇది పరిగెడుతుంటే ఇది నీళ్ల కోసం వెడుతోంది, మనం కూడా వెళ్ళాలని మిగిలిన లేళ్ళన్నీ బయలుదేరతాయి. గుంపులుగా పరిగెడతాయి.
ఇది అసలే దాహంతో ఉంది. ఇప్పుడు ఈ దాహంలో ఎడారిలో ఎండలో దూరంగా నీళ్లున్నాయనుకుని పరిగెత్తింది. పరిగెత్తి 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 నీళ్లల్లా కనపడిన దాని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. అక్కడ ఉండవు, ఇసకే. మళ్ళీ అక్కడి నుంచి చూస్తే మళ్ళీ దూరంగా తరంగాలతో సరోవరం ఉన్నట్లు కనపడుతుంది. అది మృగతృష్ణ అంటారు. మృగమరీచిక, అందుకే మరువాటిక. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి మరువాటిక యందు ఉన్నవారు కాబట్టి మారువాడీలు అని పేరు వచ్చింది. ఎడారి ప్రాంతంలో ఉంటుంటారు కాబట్టి ఇప్పుడు అంత దూరంలో ఉండేటటువంటి ఆ సరోవరంలా కనపడినటువంటి ఇసుకనే చూసి ఈ లేళ్ల గుంపు పరిగెడుతుంది. దాహం తీరిందా? తీరలేదు. పోనీ కొంతవరకు తట్టుకోగలిగిన శక్తి కూడా పోయింది ఇప్పుడు పరిగెత్తడంలో, ఎండలో. పోనీ ఒకసారి అంత దూరం వెళ్ళి చూసిన తర్వాత అది మృగతృష్ణరా అలా కనపడుతోంది, కానీ అక్కడ నీళ్లు ఉండవు, ఉత్తినే అలా కనపడుతుంది ఇసుక. ఇది ప్రకృతి యొక్క విశేషం, విన్యాసం అని అనుకోదు లేడి. అనుకోకుండా పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తి 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 చిట్ట చివరికి ఏమైపోతుందంటే ఇక పరిగెత్తలేక శరీరం శోషించిపోయి కింద పడి శరీరం వదిలేస్తుంది. అలా గుంపులు గుంపులుగా చచ్చిపోతాయి లేళ్ళు. ఒకటి రెండు కాదు, ఇలా పరిగెడుతూ చచ్చిపోతున్న లేళ్లని చూస్తూ మిగిలిన లేళ్ళు పరిగెడతాయి. పరిగెత్తి ఎడారి ప్రాంతాలలో గుంపులు గుంపులుగా లేళ్ళు పడి చచ్చిపోతాయి. ఇప్పుడు శంకర భగవత్పాదులు శమయ విషయ మృగతృష్ణాం, అది ఆయన ప్రార్థన. ఈశ్వరా, ఈ శమము ఇంద్రియములను నిగ్రహించుట అనేటటువంటిది లేకపోతే, ఇంద్రియములు సుఖాన్ని కోరుకున్నాయని, అన్నిటికన్నా ప్రధానమైన ఇంద్రియం ఏది అంటే కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని. నయన నాయక, ముందు కన్ను ఎడుతుంది, కన్ను చూస్తుంది దేన్నో అంతే. ఇక దాని వైపుకు అనురక్తి పొందుతుంది మనస్సు. నిగ్రహించడం చేత కాలేదనుకోండి, అటువైపుకు పరిగెడుతుంది. తప్పుకి ప్రారంభం అక్కడ ఉంటుంది. వశపడిపోయాడో, ఇక దాని మీదే ఆసక్తి పెట్టేసుకున్నాడో, దాన్ని లౌల్యం అంటారు సంస్కృతంలో. ఆ లౌల్యములకు జారిపోతే, 5 ఇంద్రియములతోటి లౌల్యంలో పడిపోయాడు అనుకోండి, మనసు ఒక మత్తులో ముంచేస్తుంది మనిషిని. అస్తమానం మార్చి మార్చి వీటితో సుఖాలు అడుగుతుంది. మీరు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకు శంకరాచార్యులు వారి మాట అంటున్నది. ఇవి నిజంగా సుఖానికి పరాకాష్ఠ అనుకోండి, అప్పుడు అభ్యంతరం లేదు ఇంద్రియాలతో అనుభవించడానికి. నేను ఈ కంటితో చూస్తే ఎంతో నాలో సంతోషం పొంగిపోయి ఉద్వేగం కలుగుతోంది అనుకోండి, అదే పనిగా అలా చూస్తున్నాను అనుకోండి, అది నా చేత, నాలో కలిగినటువంటి ఉద్వేగం చేత మరింత బలహీనతని ఏర్పాటు చేసి శక్తి క్షయమైపోయి దానివల్ల ఇబ్బంది పొందేటటువంటి పరిస్థితి వైపుకు జారిపోతాను నేను. అందువల్ల ఇంద్రియములను ఎక్కడో అక్కడ నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందాలి. అలా పొందకపోతే అది లౌల్యమై కూర్చుంటుంది. మరి ఎలా నిగ్రహాన్ని? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అసలు నిజంగా ఇంద్రియాలకి లౌల్యం ఉంది. కన్ను చూడకూడనిది ఏది ఉంటుందో దాన్ని చూడడానికి ఇష్టపడిపోయి నిలబడిపోతుంది కన్ను. చెవి ఏది వినకూడదో దాన్ని